ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని సన్నిధానంలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినములో మరికొన్ని విషయములను మనము నేర్చుకొనుటకు, ఆత్మీయముగా బలపరచబడుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మంచిది ప్రియులారా, ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ధన్యులైన అన్యులు. ధన్యులైన అన్యులు. అన్యులు కొంతమంది అన్యులను మనం చూడబోతూ ఉన్నాం. వారు ఎలాగ ధన్యులయ్యారో పాత నిబంధనలో ఒక ఇద్దరిని, క్రొత్త నిబంధనలో ఒక ఇద్దరిని మనం చూద్దాం. దానికి ముందుగా మూలవాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను హత్తుకొను అన్యుడు, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. చాలు ప్రియులారా, ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవునిందు ప్రియమైన వారులారా, ఒక అన్యుడు అనుకునే దాని గురించి దైవదాసుడైన యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే 3వ వచనాన్ని మనం ప్రారంభంలోనే చూస్తున్నప్పుడు యెహోవాను హత్తుకొను అన్యుడు. ఈ లోకంలో ప్రభువును ఆరాధిస్తూ బైబిల్ సంఖ్యలో పెట్టుకొని కనబడేవారు కొందరైతే, కనబడకోకుండా యేసు ప్రభుల వారిని అమితంగా ప్రేమించేవారు లోకంలో చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు ఆ విషయాలు. ఎలాగా అంటే, మన వాక్యం చూస్తున్న తల్లులు ఎందరో పలికారు, నాయనా మేము అన్యులం. వాస్తవానికి యేసు ప్రభు అంటే మాకు కూడా ఇష్టమే, కానీ మా భర్తకో, మా పిల్లలకో, మా కుటుంబం వారికో నచ్చదు, కాబట్టి మేము రహస్యంగానే భక్తి చేస్తూ ఉన్నాం అన్న తల్లులు ఉన్నారు. ఈరోజు కూడా నా భర్త మారలేదు, నా భర్త కొరకు నేను మానక ప్రార్థిస్తూ ఉన్నాను, నా పిల్లలు దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు, నా మనవళ్ళు మనవరాలు దేవుని దగ్గరికి ఆరాధనకు వస్తూ ఉన్నారు, కానీ ఇంకా నా భర్త మారలేదు, అన్యుడుగానే ఉన్నాడు, ప్రార్థన చేయండి నాన్న అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది యెహోవాను హత్తుకొను అన్యుడు. ఒక్కసారి యెహోవాను లేదా సృష్టికర్త అయిన దేవుని హత్తుకున్న తర్వాత ఇంకా అతనిని దేవుడు వెలివేస్తాడు అని ఎప్పుడు అనుకోవద్దట. నన్ను అడిగితే లోకములో క్రైస్తవుల కన్నా కృతజ్ఞత కలిగిన వారు అన్యులే ఎక్కువ శాతం అని చెప్పచ్చు. లూకా సువార్త, ఒకసారి ఆ మాటను చూద్దాం. 17వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. యేసు ప్రభుల వారు యెరూషలేము నుంచి ప్రయాణమై గలిలయకు వెళ్ళుచు ఉండగా దారి మధ్యలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆయనకు ఎదురుగా వచ్చారు, ప్రాధేయపడ్డారు. నజరేయుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాకున్న వ్యాధిని బట్టి మేము ఊరిలో వండుకోకుండా బయటికి వెలివేయబడ్డామయ్యా, బాగు చేయి ప్రభువా మమ్మల్ని అని అడిగారు. యేసు ప్రభుల వారు మంచి మనసుతో అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకునికి కనపరుచుకోపోండి, మీరు వెళుతుండగానే స్వస్థత కలుగుతుంది అన్న విశ్వాసపుతో కూడిన మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారు.
దారిలోనే వారికి ఏమైంది? స్వస్థత వచ్చింది. వారి దేహం దారిలో వెళ్తుండు చూసుకుంటుండగానే అప్పటిదాకా ముడుచుకుపోయిన వేళ్ళు, అప్పటిదాకా దేహం మీద ఉన్నటువంటి జబ్బు, కారుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి నీచు చీము అంతా కూడా తెలియని రీతిగా ఒక దేహం అంతా మారిపోయింది. ఆరోగ్యవంతులైపోయారు. 9 మంది నాకు తెలిసి యూదులు ఉన్నారు, లేదా దేవుని ఎరిగిన వారు ఉన్నారు. ఒక్కడు మాత్రమే అన్యుడున్నాడు. బాగా అయితే 10 మందికే అయింది. 10 మంది బాగయ్యారు. ఈ అన్యుడు వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు. ఈ అన్యుడు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభుల వారి ఎదుట సాగిలపడి, దేవా, మేము యాజకుని కాదయ్యా ముందు కనపరుచుకోవాల్సింది. నీ మాటకు మా శరీరములో ఉన్న ప్రతి అవయవాలు లోబడి ఆరోగ్యం పొందుకున్నాయి కాబట్టి మొదటిగా కృతజ్ఞత నీకు చెల్లించాలి ప్రభువా అని ఒక అన్యుడు ఆయన ఎదుట సాగిలపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అడిగారు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అని అడిగాడు. 10 మంది కదా నన్ను అడిగింది బాగు చేయమని. 10 మందిని నేను బాగు చేశాను. కానీ కృతజ్ఞత ఎంతమందికి ఉంది? ఒక్కడికే ఉంది. వాడు కూడా ఎవడట? అన్యుడు అని రాయబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అన్యులు బైబిల్ గ్రంథంలో దేవుని అడుగు జాడలలో నడిచి ధన్యులయ్యారు. అలాంటి వ్యక్తులలో మనం కూడా ఉన్నాం. మీరు అనటం కన్నా నేను అని చెప్పుకోవడం ధన్యత. ఎందుకంటే మీరు అని అంటే కన్నా నిజమే అబ్బా, మేము యేసు ప్రభులు తెలియక మేము పుట్టిన కులమో మతమో వేరు అనుకుంటారు. ఇక్కడ కులమత ప్రాధాన్యత కాదు ప్రియులారా. ఈరోజు మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ క్రైస్తవులు అని కాదు. మందిరానికి పుట్టుకతో మేము క్రైస్తవులు అని చెప్పుకునేవాడు అందరూ క్రైస్తవుడు కాదు. క్రీస్తు స్వరక్తములో కడగబడని వాడు ఎవడైనా ఎన్ని తరాలు మందిరానికి వెళ్తున్న వాడెవడు? అన్యుడే. బైబిల్ చెప్తున్న సత్యం. మా అబ్బల కాలము నుంచి, మా నాన్నల కాలం నుంచి, మా కాలము నుంచి మేము కంటిన్యూగా ప్రార్థనకి వెళ్తున్నాం. మేము ఒక పెద్ద మందిరంలో సభ్యులం. నెల నెల చందా కడతాం, దశమ భాగాలు ఇస్తాం, ప్రతిష్ఠితార్పణలు ఇస్తాం అని ఎన్ని చెబుతున్నా నువ్వు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు బాప్తిస్మమును పొంది క్రమమైన ప్రభు వల్ల పాలు పొందకపోతే నువ్వెవడవు? నువ్వెవడైనా అన్నుడే. దీనికి కులమతం కాదు ప్రియులారా. రక్షించబడని ప్రతి వాడు అన్యుని కిందనే లెక్క. గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పేటట్టు ఉండాలి. మందిరానికి వెళ్తేనే క్రైస్తవుడని కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరైతే యేసు ప్రభుల వారిని తమ స్వరక్షకునిగా అంగీకరించారో వారు మాత్రమే క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా పిలువబడ్డారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, అన్యులు ఎలాగ ధన్యులయ్యారో మనము కూడా అదే అన్య స్థితిలో నుంచి ఎలాగ ధన్యులయ్యామో కొన్ని విషయాలు చూద్దాం. పాత నిబంధనలోకి దాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చూద్దాం. 5, 6 వచనాలను మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 5, 6 వచనాలు. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప పెట్టెలో వారిని దాచిపెట్టెను. చాలు ప్రియులారా. ఎవరేమే? మనకు అందరికి తెలిసిన పరిచయస్తురాలే. మన ఇరుగు పొరుగు కాకపోయినా, మన బంధువురాలు కాకపోయినా మనకందరికీ తెలిసిన వ్యక్తే ఈమె పేరు రాహాబు. యెరికో పట్టణాన్ని నాశనము చేయక ముందుగా యెహోషువ వేగుల వారిని 2 పంపించాడు. ఆ వేగుల వారు వచ్చి
ఆ పట్టణ జనాభా ఎంత, ఆ పట్టణంలో ఉన్న కట్టడాలు ఎలాంటివి, సైన్యము ఏ రీతిగా ఈ పట్టణాన్ని ముట్టడి వేయచ్చు, ఇవన్నీ కనుగొనడానికి వేగుల వారు వస్తారు. అలాగ వచ్చారు, పట్టణంలో ఉన్న సమాచారం అంతటిని సేకరించారు, రాహాబు ఇంటికి వచ్చారు. వేగుల వారు ఇద్దరు వచ్చారు అని ఆ యెరికో పట్టణ రాజుకు తెలిసింది. అయ్యో, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు మన దేశాన్ని పాడు చేస్తారు, వాళ్ళని ఎలాగైనా సరే మనం పట్టుకొని ఇక్కడే చంపేద్దాం, సమాచారం మరలా లేదా వేగుల వారు పోయి వారి రాజులకు అందించుకోకుండా అని రాజు వెతకడం ప్రారంభించాడు. ఇప్పుడు వార్త తెలిసిన కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు ఇదిగో ఇలాగ వెళ్ళిపోయి ఆ ప్రాకారపు గోడ మీద కాపురం ఉన్న రాహాబు ఇంటికి పోయినట్టుగా మేము చూసాం అన్నారు. రాహాబు ఇంటికి సైన్యం వచ్చింది. ఏమమ్మా, మీ దగ్గరికి ఇద్దరు వేగుల వారు వచ్చారంట కదా అంటే ఆమె మొదట అబద్ధం చెప్పలే. నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, నా దగ్గరకు వచ్చిన మాట నిజమే, అయితే వారు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. మీరు వారిని శీఘ్రముగా తరిమితే వారిని మీరు పట్టుకుంటారు అని చెప్పింది. వీరిరువురిని తను మిద్దెపైకి తీసుకొని వెళ్ళి రాశిగా పోసిన జమ్ము పెట్టెలో దాచిపెట్టి వారితో ఆమె ఏమని మాట్లాడుతుంది అంటే, ప్రభునందు ప్రియులారా, అద్భుతకరమైన మాటలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచ్చిన. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగూ చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఎటువంటి మాటలు చెప్తుందండి? ఒక అన్యుని నోట యేసు ప్రభుల వారిని లేదా సృష్టికర్త అయిన యెహోవా దేవుని పొగడడం ఆమె చేసుకున్న ధన్యత మొట్టమొదటిది. అందుకే ఆమె అంటుంది, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే ఆరిపోజేశాడు మీ దేవుడు. అమోరీల రాజైన సీహోనును ఓగును తరిమి పట్టుకోగలిగారు మీరు. మీ దేవుడు ఆకాశానికి భూమికి అందున్న సమస్తానికి దేవుడే. మీ దేవుడు తన ప్రజలైనటువంటి మీ ఎదుట ఎంత గొప్ప పట్టణాలకైనా ఎంత గొప్ప రాజులకైనా ఏం లేదు, ధైర్యం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ రాజుకు అప్పగించుకోకుండా దాచిపెట్టాను కదా, అయ్యా నన్ను కూడా ఈ దేశం మీదకి మీరు వచ్చి ఈ పట్టణాన్ని మీరు పట్టుకునేటప్పుడు నన్ను, నా తల్లిని, నా తండ్రిని, నా తోడబుట్టిన వారందరినీ మీరేం చేయాలి? కాపాడండి, రక్షించండి. ఈమె చేసిన గొప్ప పని ఏంటి అని అంటే, ప్రభునందు ప్రియులారా, సేవకులను తన ఇంట చేర్చుకోవడం. రాహాబు చేసిన గొప్ప పని ఏంటి అంటే, సేవకులను తన ఇంట చేర్చుకొని వారిని దాచిపెట్టడం. అవును ప్రియులారా, చాలామంది తల్లులు నేను ఎరుగుతును, అన్యులే. వారు నన్ను వాళ్ళ ఇంట్లో చేర్చుకోకపోయినా వారు ఎప్పుడైనా దేవుని వాక్యం గురించి మాట్లాడేటప్పుడు వారి మనస్సులో ప్రభువుకి ఇచ్చే స్థానం, దేవుని సేవకులుగా మమ్మల్ని గౌరవించే విధానం, మాట్లాడే తీరు, యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకునే విధానం చాలా గొప్పది ప్రియులారా. అందుకే రాహాబు సేవకులను చేర్చుకుంది కాబట్టి అన్యురాలే, కానీ ఆమె ఏమైంది? ధన్యురాలైంది. ప్రభునందు ప్రియులారా, మనము క్రైస్తవులమే, క్రీస్తు స్వరక్తములో కడగబడిన వారమే, కానీ సేవకులు మన ఇంట్లోకి రావడానికి మనం భయపడతాం. వద్దులేబ్బా, మనమే ప్రార్థన చేసుకుందాం. కానీ అదేంటో యథార్థంగా మాట్లాడే సేవకుడు ఇంట్లోకి రావడానికి ఇష్టపడాలి, కానీ మన లోపాలు ఏమైనా చెబితే మనకు మేలు అనుకోవాలి, కానీ వద్దులేబ్బా అనే ఆలోచన. రాహాబు అలాగనుకోలే.
ఎప్పుడైతే సేవకులను చేర్చుకుందో ధన్యురాలు కావడం మాత్రమే కాదు, ఆమె పాపపు వృత్తినంతటిని చాప చుట్టి పక్కన పడేసి ఇక ఎప్పుడు ఎరుకో దేశానికి వస్తారా అని ఎదురు చూస్తూ కిటికీకి ఎర్రని దారము కట్టి తన తల్లిదండ్రులను కుటుంబాన్ని పిలిచి ఇంట్లో పెట్టుకొని ఎదురు చూడడం ప్రారంభించిన ధన్యురాలు ప్రియులారా. రెండవ వ్యక్తిని మీకు చూపిస్తాను. ధన్యురాలు. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం ప్రియులారా. 1:15-16. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు అంటుంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. చాలు ప్రియులారా. రెండవ ధన్యురాలైనటువంటి అన్యురాలు ఎవరు అంటే రూతు. ఎందుకు ఈమె ధన్యురాలైంది అంటే, ఆమె మీరు బాగా చదువుతున్నప్పుడు విన్నారో లేదో 15వ వచనంలో రాయబడింది, నా వెంబడి రావద్దని. లేకపోతే 15వ వచనాన్ని చూస్తున్నప్పుడు నీ తోడికోడలు తమ దేవుని యొద్దకును తిరిగిపోయినదే. ఆమె ఏ దేవునైతే విడిచిపెట్టి రావాలని అత్త దగ్గరికి వచ్చిందో, అత్త 2 మాటలు చెప్పి వద్దు పొమ్మా, ఆ దేవుణ్ణి పూజించేసుకొని అలాగే బ్రతుకుపో అనగానే మరలా పాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ రూతు అలాగ వెళ్ళలా, నిజ దేవుడి చెంతకు రావడానికి తీర్మానం చేసుకుంది. అందుకే బోయాజు అంటాడు 2వ అధ్యాయము 13-12 వచనాలలో, నీవు యెహోవా రెక్కల నీడన సురక్షితముగా బ్రతుకుటకు వచ్చితివి. ఈమె ఎలాగూ ధన్యురాలు అయిందంటే, శపితమైన దేశాన్ని, శపితమైనటువంటి దేవుణ్ణి విడిచి ఆశీర్వాదమునకు కారకుడు, ఆశీర్వాదమునకు ఆధారభూతుడైన దేవుని చెంతకు రాగలిగింది ప్రియులారా. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు అన్ని వదిలిపెట్టేసింది రూతమ్మ. ఇంకా దేవుడు ఏం చెప్తే, దేవుని వాక్యం ఏం చెప్తే ఆ ప్రకారంగా నడవడం ప్రారంభించింది. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే రూతు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రూతులో ఏ విధమైన రోత కూడా లేదు. ఓర్ప చరిత్రలో ఎక్కడ కనపడదు చూడండి, ఇక్కడ తప్ప. ఎక్కడే కానీ ఆమె చరిత్ర కానీ, ఆమె మరలా ఎవరిని పెళ్లి చేసుకుందా, అవి ఇంక ఏమీ లేవు. ఎందుకో తెలుసా? శపితమైన దేవుని మళ్ళా వెళ్ళిపోయింది. మనము ధన్యురాలం ఎప్పుడవుతాము అంటే, ఒకసారి యేసు ప్రభుల వారిని మన స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత, లోక ఆచారాలు విడిచిపెట్టిన తర్వాత, మరలా లోక ఆచారాల్లోనికి వెళ్ళకపోతేనే మనం ధన్యులం అవుతాం. బంధువుల కోసమో, రక్త సంబంధికుల కోసమో, కుటుంబాల కోసమో మరలా అదే ఆచారాలు చేసాము అంటే ఖచ్చితంగా మనం ధన్యులం కాలేం, ఇంకా అన్యుల జాబితాలోనే ఉంటాం. సో రాహాబు శ్రేష్టమైన దేవుని సేవకులను చేర్చుకుంది. రూతు నిజ దేవుని చెంతకు వచ్చింది, అందుకే ధన్యురాలైంది. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి 2 ధన్యురాలను, అన్యులను చూపిస్తాను మీకు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 25-28 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 25-28 వరకు ఉన్న దేవుని వాక్యం 15వ అధ్యాయము. ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినను కదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎవరు ఈమె? 21 నుంచి మనం చూస్తే, కనాను స్త్రీ ఒకతే వచ్చి, అంటే ఈమె యేసు ప్రభుల వారు వచ్చినటువంటి యూదుల సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక అన్యురాలు. కానీ తన కుమార్తె అనారోగ్యం చేత ఉంది.
యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చింది. కేకలేసి మొరపెడుతుంది, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతుంది. ఏంటమ్మా నీ బాధ అని అడిగాడు యేసు ప్రభు. ఏం లేదు ప్రభువా, నా బిడ్డ అనారోగ్యం చేతుంది, స్వస్థపరచు అని అన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు అడుగుతున్నది రాంగమ్మ, వాస్తవంగా నేను వచ్చింది నా సొంత జనము కోసం, మీకోసం కాదు నేను వచ్చింది అని చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను వచ్చింది నా బిడ్డల కోసం, నువ్వు కుక్కవు, నీ పిల్లలు కుక్క పిల్లలతో సమానం, నా బిడ్డలకు పెట్టాల్సిన ఆహారం నీ పిల్లలకు పెట్టడం కాదు నా ఉద్దేశం అని అన్నాడు. ఆమె ఎందుకు ధన్యురాలైందంటే ఆమె తనను తాను తగ్గించుకుంది. ఏమనింది ఆమె? నిజమే ప్రభువా అనింది. నేను కుక్కని, నా పిల్లలు కుక్క పిల్లలే, నిజమే ప్రభువా. అయితే పిల్లలు గిన్నె దగ్గర అన్నం తింటూ ఉంటే కొంతైనా కింద పడుతుంది కదా ఆ బల్ల దగ్గర నుంచి, అవి మళ్ళీ మీరు పిల్లలకేం పెట్టరు కదా, అది తీసి కుక్క పిల్లలకే కదా వేస్తారు. అలాగూ పడిన ఆహారాన్ని నాకు పెట్టినట్టుగా నా బిడ్డకు బాగు చేయి ప్రభువా అని ఆమె తగ్గించుకుని ప్రాధేయపడిన ప్రార్థన ఆమెను ధన్యురాలు చేస్తూ, ఆమెతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా అని సంబోధించాడు. చూడండి 28వ వచనంలో, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు. అంతకుముందు ఆమెతో అలాగ మాట్లాడలే ఆయన. అంతకుముందు శిష్యులతో చెప్తున్నాడు, ఆమె ఒకటేమైనా కేకలేస్తుంది, ఆమెను పంపించేయండి అని అన్నాడు. అంతకుముందు ఏం కావాలమ్మా నీకు అంత ఇదిగా అడగల. కానీ ఎప్పుడైతే ఆమెలో తగ్గింపు కనబడిందో యేసు ప్రభుల వారి హృదయములో ఆమె మీద జాలి కలిగింది. అందుకే గౌరవంగా పిలుస్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే జరుగుతుంది అని అనగానే ఆ గడియలోనే ఆ తల్లి యొక్క బిడ్డ ఏమైంది? స్వస్థపరచబడింది. ఈమె ఎలాగ ధన్యురాలైందంటే తగ్గించుకుంది. ప్రియులారా, తగ్గించుకుంది. సమయం అయిపోయింది, మరొక్కరిని చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. చాలు ప్రియులారా, 4వ అన్యురాలు, పాపాత్మురాలు, సమరయ స్త్రీ. అందరూ నీళ్లకు వంట చేసుకునేది ఉదయం సాయంత్రం. కాబట్టి ఈమె ఉదయం అన్నా రావాలా, 8-9 కన్నా రావాలా, సాయంత్రం 4-5 కన్నా రావాలా బావి దగ్గరికి. కానీ ఈమె ఎప్పుడు వచ్చింది బావి దగ్గరికి నీళ్లకు? మధ్యాహ్నం పూట వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో బావి దగ్గర నీళ్లకు అమ్మలక్కలు ఎవరు వచ్చిండరు. ఈమెను చూస్తే అందరూ మాట్లాడేసుకుంటారు, నా కొంపక నిప్పు పెట్టింది, ఆ కొంపక నిప్పు పెట్టింది, ఇదే మాటలు. అందుకే ఎవ్వరు లేని సమయంలో వచ్చి నీళ్ళు తీసుకుపోవచ్చని. కానీ ఈమె కోసమే వచ్చి కూర్చున్నాడు యాకోబు బావి దగ్గర నా ప్రభు అయిన యేసుక్రీస్తు. సంభాషణ ప్రారంభించాడు, నీళ్లు అడిగాడు. అయ్యా, మీరు చూస్తే యూదులు, మేము చూస్తే సమరయులం, మీకు మాకు పొందికలేదే, మీరేంటి నీళ్ళు అడుగుతున్నారు అన్నాడు. యేసు ప్రభుల వారు చెప్పాడు, నిన్ను నీళ్లు అడిగేవాడు ఎవడో తెలిస్తే నువ్వు అడగవు, నీవు వచ్చే నీళ్లు తాగితే మళ్ళా 1 గంట తర్వాత మళ్ళా దాహం వేస్తుంది, అది నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు అన్నాడు. ఇప్పుడు ఏమంటుంది, ప్రభువా నేను రోజు ఇటుకొచ్చి ఆ తిప్పలు పడుకోకుండా ఆ నీళ్ళు ఏదో నాకే అయ్యా అని అడిగింది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇస్తానమ్మా, నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకురాపో అనింది. ఆమెలో నిజాయితీ ఉందండి. ఆమెలో పాపాత్మురాలే కానీ, పనికిమాలిన స్వభావమే కానీ, ఆమెలో ఏముంది? నిజాయితీ ఉంది. అందుకే నీతిగా మాట్లాడింది. నాకు భర్త లేడు అనింది. యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు బాగా గమనించండి. ఆమె నీళ్ళకు వచ్చినప్పుడు ఇంట్లో కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడు. యేసు ప్రభువే అన్నాడు అది. ఇప్పుడు ఇంటిలో ఉన్నవాడు నీవాడు కాదు, నీకు ఇది వరకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు నీవాడు కాదు అంటే ఆమె ఆల్రెడీ నీళ్ళకు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరున్నారు? పాపాత్ముడు ఒకడున్నాడు, ఈ పాపాత్మురాలతో పాపపు జీవితాన్ని జీవించేవాడు. కానీ ఈమెంటుంది, నా భర్త కాదు.
నీతిగా మాట్లాడుతుందండి, అబద్ధం మాట్లాడడంలా. యేసు ప్రభు అన్నాడు, నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా, నీకు ఇదివరకు 5 మంది భర్తలు ఉన్నాడు, ఇప్పుడు నోడు నీ వాడు కాదు, ఇక ఎవరైనా నువ్వు కావాలనుకున్నా నీ వాళ్ళు కాదు వాళ్ళు. నా జీవితం అంతా మీరు చెప్తున్నారు, ఎవరయ్యా మీరు, ప్రవక్తనా? ఇదిగో ఈ పర్వతాల మీద దేవుని ఆరాధించే స్థలం వస్తుంది, ఆయన మీరేనా? మాకు రాబోయే సంగతులన్నీ చెప్పడానికి మెస్సియా అనబడే ఒక ఆయన వస్తాడు అని మేము వింటూ ఉన్నాం అని అంటుంటే, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎందుకు ధన్యురాలైంది అంటే, ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. కుండ తీసుకొని పోవచ్చు కదా, కుండను వదిలిపెట్టిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఈ కుండ నీటి కన్నా అత్యంత విలువైనది ప్రభువును గురించి ప్రకటించడం. ప్రభునందు ప్రియులారా, ఈ కుండ పాపపు స్వభావాలకు సాదృశ్యంగా ఉంది. ఈ పాపపు జీవితాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనం ధన్యులమవుతాం. ఆమె కుండ పోతే పోయింది, మరలా అవసరం లేదు ఇంకా, ఇక అందరితో స్వేచ్ఛగా నేను కూడా బ్రతకొచ్చని ఆ పాపపు కుండను వదిలిపెట్టి వెళ్ళింది. ప్రియులారా, ఈరోజు చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, ఆరాధనలకు వెళ్తున్నారు, గొప్ప గొప్ప సభలకు వెళ్తున్నారు. వారి వెంట పాపాన్ని మోసుకెళ్తున్నారు, మళ్ళా వెంట పాపాన్ని ఇంటికి తీసుకుపోతున్నారే తప్ప విడిచిపెట్టి ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవడంలా. దేవునిందు నాకు ప్రియమైన వారులారా, దేవుని సేవకులను చేర్చుకున్న రాహాబు ధన్యురాలైతే, నిజ దేవుణ్ణి చేరుకున్న రూతమ్మ ధన్యురాలైతే, తనను తాను తగ్గించుకున్న కనాను స్త్రీ ధన్యురాలైతే, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకడానికి తీర్మానించుకున్న సమరయ స్త్రీ ధన్యురాలైతే, రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్న మనలో ఇంకా ఈ స్వభావాలు ఏవేవి ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని వాటిని విడిచిపెడదాం. మనము కూడా ధన్యుల యొక్క జాబితాలో చేర్చబడదాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా, వారు చరిత్రపు పుటలలో లిఖించబడ్డారు, వారి పేర్లు. వారు చనిపోయారు చూడండి, ఇప్పుడు ఎవరు లేరు. రాహాబు లేదు, రూతు లేదు, కనాను స్త్రీ లేదు, సమరయ స్త్రీ ఎవరు లేరు. కానీ వారు చరిత్రపు పుటలలో నిలబడిపోయి మనం ధ్యానం చేయగలుగుతున్నాం. కొన్ని కాలాలు గడిచిన తర్వాత మనం కూడా ఉండం, కానీ మన గురించి చెప్పుకోగలిగిన స్థాయిలో మన పిల్లలో, మన రక్త సంబంధికులో, మన కుటుంబము, మన స్థానిక సంఘము ఉంటే మనం ధన్యులమే కదా. ఆ ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి ఇప్పుడే ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఓ మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యెహోవాను హత్తుకొను అన్యుడు అని యెషయా గ్రంథం 56:3 మాట్లాడుతూ, హత్తుకొనినటువంటి రాహాబును, హత్తుకొనినటువంటి రూతమును, మిమ్మలను హత్తుకొన్న కనాను స్త్రీని, మిమ్మలను హత్తుకొన్న సమరయ స్త్రీని చూశాం. ఒక విధంగా వారు ధన్యులే కాదు, మాకు మార్గదర్శిగా కూడా వారు ఉంటున్నారు. మేము ఇంకా ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టక జీవిస్తూ, నామకార్థపు భక్తి జీవితంలో జీవిస్తూ ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మేము సరి చేసుకుని మీ అడుగు జాడల్లో పయనించడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.